హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మధురం కొంచెం విరహం స్టోరీలోని 3వ భాగం. అదంతా విన్న భానుమతి గారు తనలో తానే రగిలిపోతూ రుద్రవైపు కోపంగా చూస్తూ, ఏది ఏమైనా సరే ఈ ముహూర్తానికి తన కొడుకు పెళ్ళి అయిపోవాలి, లేదంటే అందరూ నా కొడుకుని ఆడిపోసుకుంటారు అని డిసైడ్ అయ్యి ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి, ఓ ఈ సంగతి తర్వాత అండి, నా కొడుకుని చూడండి ఎలా ఉన్నాడో, వాడి పరిస్థితి ఏంటి, పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే మగపిల్లాడైనా ఆడపిల్లైనా వాళ్ళ గురించి ఎన్నో రకాలుగా అనుకుంటారు. ఆ మాటల వల్ల వాడి పెళ్లి జరగటం అసంభవం అవ్వచ్చేమో, చెప్పలేను. అందుకే ఈ ముహూర్తానికి వాడికి పెళ్ళి అవ్వాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇవాన్ పెళ్లి చేయండి అని కోపంగా అన్నారు. భానుమతి గారి మాటలకి విసుగొచ్చిన ప్రకాష్ గారు, భానుమతి, ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటే, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ప్రతి చోట ప్రతిసారి నా కొడుకున ఇలా వీడి ముందు తగ్గటం నాకు అస్సలు నచ్చటం లేదు. ప్రతి దాని దగ్గర నా కొడుకుకి రెండో ప్లేసేనా? నేను ఒప్పుకోను. ఈ పెళ్లి జరిగి తీరాలి. అండ్ ఇది మన కుటుంబ పరువుకి సంబంధించిన విషయం. మీడియా కూడా ఇక్కడే ఉంది. అంతా లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. చూడండి, మన చుట్టాలు వచ్చిన గెస్టులందరూ ఎలా మనల్ని చూసి గుసగుసలు ఆడుకుంటున్నారు. నా కొడుకు అయితే కనీసం పీటల మీద నుంచి కూడా లేవటం లేదు. అంటే ఎంత షాక్లో ఉన్నారో అర్థం చేసుకోండి. అందుకే ఇవాన్కి పెళ్లి చేయండి. ఇంతకంటే ముందు వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. వీళ్ళు ఇంకా ఇక్కడే ఉంటే ఇలానే అందరూ మనల్ని వెక్కిలిగా చూసే పరిస్థితి వస్తుంది అని అరిచారు. రుద్ర మాత్రం యాటిట్యూడ్గా, నేనెందుకు వెళ్ళాలి, నాకు ఈ పెళ్ళికి ఇన్విటేషన్ వచ్చింది, వచ్చాను, పెళ్ళి చూసే వెళ్తాను అంటూ భానుమతి గారిని పక్కకి తోసేసి మరి, నువ్వేంటి అలా చూస్తున్నావు, రా నాతో, నీ ఎక్స్ మిస్ అయిన హస్బెండ్ని పెళ్లి చేసుకుంటున్నాడంట, చూద్దాము ఎవరిని చేసుకుంటాడో అంటూ శక్తిని లాక్కొని వెళ్ళి మరి ఫ్రంట్ రోలో సోఫాలో కూర్చొని శక్తిని తన పక్కనే కుదేసి తన నడుం పట్టుకుని, "హ్మ్, స్టార్ట్ చేయండి పెళ్ళి, నేను కూడా చూస్తాను" అని వెటకారంగా ఒత్తి పలుకుతూ అన్నాడు. చూసారా చూసారా, వాడికి ఎంత పొగరో, ప్రతి దానిలో ప్రతి చోట నా కొడుకుని తక్కువ చెయ్యాలని చూస్తూనే ఉంటాడు. ఈరోజు ఏకంగా వాడు పెళ్లి చేసుకోబోయే శక్తిని ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు. వాడు ఎప్పుడు ఇంతే, నా కొడుకు మీద పడి ఏడుస్తూనే ఉంటాడు అని రుద్రని కోపంగా చూస్తూ భానుమతి గారు అంటుంటే, ప్రకాష్ గారికి కోపం వచ్చి, భానుమతి ఆపుతావా అని అరిచారు. కానీ భానుమతి గారు పట్టించుకోకుండా, నేను కాదు ఆపాల్సింది, మీరు ఏదో ఒకటి చేయండి, మీరేం చేయలేదంటే నేనే చేసుకుంటాను, అంతేకాని రుద్ర వచ్చాడు ఇంకేంటి వెళ్ళిపోదాము, ఇవాళ ఏమైపోయినా పర్వాలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముహూర్తానికి నా కొడుకు పెళ్లి జరగాలి అని అంటుంటే శక్తి అమ్మా నాన్న కంగారు పడ్డారు. ప్రకాష్ గారు అసహనంగా, ఇప్పటికిప్పుడు పెళ్లి కూతురు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, నేను రప్పిస్తాను అని భానుమతి గారు ఎవరికో కాల్ చేసి 15 నిమిషాల మాట్లాడాక గర్వంగా ప్రకాష్ గారి వైపు వచ్చి, వస్తుంది నా కోడలు, చూస్తూ ఉండండి, నా కోడల్ని చూసి అందరూ కుళ్ళుకుంటారు, అంత అందంగా ఉంటుంది అని ప్రకాష్ గారు అంటే ప్రకాష్ గారు అనుమానంగా, ఎవరిని పిలుస్తున్నావు భానుమతి నువ్వు అని అడిగారు. ఇంకెవరు, నా మేనకోడలు ఇషిక అని అన్నారు భానుమతి గారు. మరొక 30 గంట కట్ చేస్తే పీటల మీద భయం భయంగా కూర్చొని ఉంది ఇషిక. ఇషిక ఎదురుగా కూర్చొని ఉన్న ఇవాన్ కోపంతో ఊగిపోతున్నాడు. అతనికి ఇష్కని పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు. అది తల్లితో చెప్పాడు, తండ్రితో చెప్పాడు. తల్లి వినలేదో చస్తానని బెదిరించింది.
తండ్రి పరువు కోసం మాట్లాడలేకపోయాడు. శక్తి రుద్ర చేతుల్లో ఇమిడిపోయి కూర్చొని ఉంది. రుద్ర కళ్ళు మాత్రం ఎర్రగా మారిపోయి కాల్చేసేలా ఇసుక వైపే చూస్తూ ఉన్నాడు. ఒకవైపు ఇసుక ఇవాన్ని ఫేస్ చేయాలంటే భయంగా ఉంది. రుద్రని చూడాలంటే తెలియకుండానే రుద్రని చూడాలంటే దడ పుడుతుంది. రుద్రకి తెలియకుండానే అక్కడికి వచ్చినందుకు తనని ఏం చేస్తాడు అన్న భయం తనకి ఎక్కువగా ఉంది. కానీ తన అత్త పిలవటంతో మరో ఆలోచన లేకుండా వచ్చి అత్త అడగగానే పెళ్లిపీటల మీద కూర్చుంది. కానీ పెళ్లి కూతుర్లా మాత్రం రెడీ అవ్వలేదు. నార్మల్ చీరలో బాస్కం కట్టుకొని కళ్యాణ తిలకం పెట్టుకొని బుగ్గన చుక్కతో మెడలో కర్పూర మాలతో వేసుకొని కూర్చొని ఉంది ఇషిక. అయినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది చూసే కళ్ళకి. జరిగే పెళ్లి చాలా విచిత్రంగా ఉండటంతో అందరూ గుసగుసలాడుకుంటూ మరీ చూస్తున్నారు ఆ పెళ్లిని. ఇక మీడియాకి ఒక కథ కాదు, 2 కథలు దొరకటంతో ఒకదాని వెనుక ఒకటి నచ్చినట్టు రాసుకుంటూ ఉన్నారు. ప్రకాష్ గారిని వాళ్ళని ఆపటానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆగటం లేదు. మీరు మమ్మల్ని ఆపటానికి వీల్లేదు, ఆల్రెడీ మీ ఇన్విటేషన్ ద్వారానే ఇక్కడికి వచ్చాము అంటూ వాళ్ళు కూడా ఎదురు తిరగటంతో ఇంకేం చేయలేక సెక్యూరిటీని మీడియాని పంపించమని చెప్తే మీడియా ఇంకా గోలగోల చేసి వాటి గురించి కూడా చెప్తూ పరువు పోవటం ఎందుకని వదిలేశారు. పోయిన పరువు ఎలానో పోయింది, మిగిలిందైనా అలా ఉంటుందని కావాలంటే ఇదంతా తర్వాత డిలీట్ చేయించచ్చు అని. ఇక రుద్ర తను అనుకున్న పని కంప్లీట్ కావటం లేదన్న కోపంతో ఊగిపోతున్నాడు. అప్పటికప్పుడు ఇష్కని శక్తిని తీసుకొని వెళ్ళిపోవాలని అనిపిస్తుంది కానీ అలా చేయలేడు. బికాస్ ఇషిక తన ఇష్టంతో పెళ్లిపీటల మీద కూర్చుంది కాబట్టి. అండ్ అది కూడా తనని ఎదిరించి తన ఎదురుగానే పెళ్లి చేసుకుంటాను అన్న మాట చెప్పింది కాబట్టి మౌనంగా ఉన్నాడు. పెళ్లి జరిగేంత వరకు ఉండాలి, ఎలా పెళ్లి చేసుకుంటుందో తనకి ఇష్టం లేకుండా అని. ఇక ప్రకాష్ గారి సంతోషం అంతా ఇంత కాదు, కానీ అంతకంటే ఎక్కువ భయం కూడా ఉంది అండ్ బాధ కూడా ఎక్కువ రేంజ్లో ఉంది. ఆ బాధ ఎందుకో తర్వాత తెలుసుకుందాం. భయం మాత్రం ఇషిక కోసమే. ఇంత సడన్గా ఇషిక ఇవాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుందో తెలియదు ఆయనకి. కానీ తర్వాత వచ్చే ప్రమాదాల గురించి మాత్రం ఆలోచించలేదని మాత్రం అర్థమైంది. ఇప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటుంది కానీ తర్వాత తను పడే మాటలు చిన్నవి కాదు. అయినా సరే పెళ్లి చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకుంది అంటే ఇవాన్ని ప్రేమిస్తున్నాను అన్న మాట నిజమా? ఆయన మనసు అదే సమాధానం ఇవ్వటంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. మరోవైపు కొడుకు జీవితం ఏమైపోతుందో అన్న భయం కూడా ఉంది ఆయనకి. ఇక భానుమతి గారికి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇక ఇవాన్ని పెళ్లి ఇషిక ఇవాన్ని పెళ్లి చేసుకుంటూ ఉండటంతో ఆవిడ ముందు ఇషికనే ఇవాన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. అది ఎందుకు అనేది ముందు ముందు తెలుస్తుంది. తర్వాత ప్రకాష్ గారు శక్తి కోసం అడగటంతో శక్తి కూడా అందగత్తె, పైగా ఒకటే ఆడపిల్ల, ఆస్తి కూడా చాలానే ఉంది, బిజినెస్ పార్ట్నర్స్ని చేసుకుంటే బెనిఫిట్స్ చాలా ఉంటాయని ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు శక్తి ఆ పెళ్లి నుంచి తప్పుకోవటంతో ఇషికని రప్పించారు. ఇషిక కూడా పెళ్లికి ఒప్పుకోవటంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ. అలా కొడుకు పెళ్లి కళ్ళారా చూసుకుంటూ ఉంటే శక్తి తల్లిదండ్రులకి మాత్రం తల కొట్టేసినట్టే అక్కడ ఉండలేక బయటికి నడిచారు కానీ రుద్ర సెక్యూరిటీ వాళ్ళని ఆపేశారు. ఇంతలో గట్టి మేళం అన్న పంతులు గారి వాయిస్ మైక్లో గట్టిగా వినిపిస్తే అందరూ ఆలోచనల నుంచి తేరుకొని తలలు ఇషిక ఇవాన్ల వైపు తిప్పారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.